హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ నుంచి ఒక కొత్త సర్క్యులర్ అయితే జారీ అయింది. ఈ సర్క్యులర్ ద్వారా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తున్నారు. ఈ సర్క్యులర్ ఏంటి, అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంది అనేది ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలు అయితే నేను చెప్తాను. ఫ్రెండ్స్, నాది ఒక రిక్వెస్ట్, ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇది ఫ్రెండ్స్, ఈపీఎఫ్ నుంచి వెళ్ళి వచ్చినటువంటి కొత్త సర్కులర్. ఇది 31 జూలై 2024 రోజు అయితే మనకు సైట్లో అయితే ఉంచారు. ఇదేంటంటే ఎస్ఓపి 3.0 అని అయితే చెప్తున్నారు వీళ్ళు. ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజరు. దీనిలో జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ద్వారా మనము మన యొక్క ప్రొఫైల్ యొక్క అప్డేషన్ అయితే చేసుకోవచ్చు. మన పిఎఫ్ అకౌంట్లోని ప్రొఫైల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ని అయితే కరెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ద్వారా. అవి ఏంటి, నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, స్పౌజ్ నేమ్ కానీ, ఈ విధంగా ఎక్సెట్రా కొన్ని మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. దీనికంటే ముందు 2 వర్షన్స్ అయితే వచ్చినాయి. అందులో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వాటిని రిజాల్వ్ చేయడానికే ఈ 3.0 వర్షన్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇంతేకాకుండా ఇంతకుముందు మనము జాయింట్ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు అది ఎంప్లాయర్ దగ్గరికి, ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అప్రూవ్ అవ్వడానికి ఒక 2 months అని అయితే ఉండేది. ఇప్పుడు వచ్చినటువంటి ఎస్ఓపి 3.0 ప్రకారం అయితే దానికి ఒక లిమిట్ టైం అనేది అయితే పెట్టారు. అది నెలల్లో కాకుండా కొన్ని రోజుల్లోనైతే పెట్టడం అయితే జరిగింది. ఇంకా దీనిలో చూసినట్టయితే ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమేమి పారామీటర్లు ఉన్నాయి, అసలు వర్క్ ఎలా చేస్తుంది అనేది అయితే పూర్తిగా అయితే చూద్దాము. దీనిలో ప్రాసెస్ మొత్తం అయితే ఈ విధంగానే అయితే ఉంటాయి. జాయింట్ డిక్లరేషన్, ఇనిషియేటరు, వెరిఫైయర్ ఎవరు, అప్రూవర్ ఎవరు, అండ్ పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి. ఈ 12 పారామీటర్స్ అయితే మనకు కరెక్షన్ చేసుకునేదానికైతే మన ప్రొఫైల్లో అయితే ఉంటాయి. అవి మెంబర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ ఫాదర్ నేమ్ ఎడిటెడ్ ఇన్ ఎస్ఓపి వర్షన్ 3.0 ఉన్నది కదా. ఈ ఎడిటెడ్ ఇన్ ఎస్ఓపి వర్షన్ 3.0 ఉన్నాయి అని ఎక్కడైతే మెన్షన్ చేసి ఉన్నాయో ఈ 3.0 వర్షన్లో అయితే అప్డేట్ అయితే వచ్చాయి. మిగతాయి యాజ్ ఇట్ ఈస్గా 1లో అండ్ 2 వర్షన్లో అయితే ఉన్నాయి. టేబుల్ 2లో చూసినట్టయితే మన కరెక్షన్స్ అయితే మేజర్ అండ్ మైనర్ అని 2 కేటగిరీలు అయితే ఉంటాయి. 3 అంతకంటే ఎక్కువ ఆల్ఫాబెట్స్ కరెక్షన్ ఇట్లా ఉండంటే మనకు మేజర్ కేటగిరీ అయితే వస్తుంది. అదే మైనర్ అంటే ఆ లోపు 3 లోపు ఉన్నట్టయితే, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్లో 3 సంవత్సరాల కంటే ఎక్కువ, 3 సంవత్సరాల లోపల మైనర్. ఈ విధంగా కొన్ని ఇందులో అయితే అప్డేట్ అయితే చేశారు. ఇంకో మీరు ఈ సర్క్యులర్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. టేబుల్ 3 చూసినట్టయితే మన యొక్క కరెక్షన్స్ని ఎవరు వెరిఫై చేస్తారని అయితే ఈ టేబుల్లో అయితే ఇచ్చారు. ఇక మేజర్ కరెక్షన్ గురించి టేబుల్ 4లోనైతే ఇచ్చారు. మన ఏ కరెక్షన్ కోసమైనా కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనకు అవసరం ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ని మనం అప్లోడ్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. మనం జాయింట్ డిక్లరేషన్ ఎప్పుడైతే పెడతామో మన ఎంప్లాయర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఎంప్లాయర్ దగ్గర నుంచి వెళ్ళి పిఎఫ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఇందులో మెయిన్గా ఒక అప్డేట్ అయితే చూడండి, అప్డేట్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీ ఎస్టాబ్లిష్మెంట్ కనుక క్లోజ్ అయ్యి ఉన్నట్టయితే మీరు ఎవరి ద్వారా అటెస్ట్ చేసుకోవాలి అనే గురించే 6.9 ప్యారాలు అయితే ఇచ్చారు. అదేవిధంగా 6.15లో చూసినట్టయితే మన అటెస్టెడ్ చేసేటువంటి అథారిటీ ఎవరికి ఉంటుంది అనేది అయితే 6.15లో ఇచ్చారు. చూడండి, మెజిస్ట్రేట్ కానీ, గెజిటెడ్ ఆఫీసర్ కానీ, లేకుంటే సబ్ లేదా పోస్ట్ మాస్టర్ కానీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే కానీ, ఈ విధంగా కొంతమందికి అయితే ఈ అటెస్టెడ్ చేసేటువంటి అథారిటీ అయితే ఉన్నది. ఒకవేళ మీ కంపెనీ కనుక క్లోజ్ అయినట్టయితే గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా మీరు అటెస్టెడ్ చేయించుకొని మీరు జాయింట్ డిక్లరేషన్ అయితే పెట్టుకోవచ్చు. టేబుల్ 6లో చూసినట్టయితే మనము ఏ కరెక్షన్స్ను ఎన్నిసార్లు చేసుకోవచ్చు అనేది అయితే ఉన్నది. ఇందులో 3 ఎస్ఓపి 3 వర్షన్లో అప్డేట్ చేసినవి అయితే 3 ఉన్నాయి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌస్ నేము. ఇందులో చూసినట్టయితే మెంబర్ నేమ్ అనేది ఒక్కసారి చేసుకోవచ్చు. మెరిటల్ స్టేటస్ మాత్రమే 2 సార్లు చేసుకునే అవకాశం ఉంటుంది. మిగతా అన్ని పారామీటర్స్ అయితే ఒక్కసారి మాత్రమే మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నేను ముందు చెప్పాను కదా ఎన్ని రోజులు టైం అనేది పడుతుందని అయితే 7 days అయితే మనము ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో జాయింట్ డిక్లరేషన్ అనేది వితిన్ 7 daysలో అయితే మనకు సాల్వ్ అయితే అయ్యే అవకాశం అవుతుందని ఇందులో ఇచ్చారు. అదేవిధంగా 3 days ఇఫ్ రిసీవ్ బ్యాక్ ఫ్రమ్ ద పిఎఫ్ ఆఫీస్. ఒకవేళ రిసీవ్ బ్యాక్ ఇట్లా వచ్చినట్టయితే 3 days ఎక్స్ట్రా అయితే అవుతుంది. మైనర్ రిక్వెస్ట్ల కోసం చూసినట్టయితే 7 days, మేజర్ రిక్వెస్ట్ల కోసం చూసినట్టయితే 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ అనేది ఇచ్చారు.
ఇంకా అనెక్సరీల గురించి చూసినట్టయితే టేబుల్ ఏలో నేమ్ అండ్ జెండర్ కరెక్షన్ గురించి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు చూసినట్టయితే ఆధార్, పాస్పోర్ట్, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఈ విధంగా ఒక 16 సర్టిఫికేట్లు అయితే ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కోసం చూసినట్టయితే బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదంటే మార్క్ షీట్ కానీ, సర్టిఫికేట్ బేస్డ్ ఆన్ ద సర్వీస్ రికార్డ్ కానీ, లేదంటే పాస్పోర్ట్ కానీ, పాన్ కానీ, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కానీ, ఈ విధంగా ఒక 10 డాక్యుమెంట్స్ అయితే మనకు డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కోసం అయితే అవసరమైతే ఉంటాయి. ఇందులో కూడా 3.0లో అప్డేటెడ్ అయితే ఏది లేదు. ఇక థర్డ్ వచ్చేసి టేబుల్ సి చూసినట్టయితే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ స్పౌస్ నేమ్. ఇందులో చూసినట్టయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ఎడిటెడ్ ఇన్ ఎస్ఓపి వర్షన్ 3.0. ఇందులో మేజర్గా చూసినట్టయితే స్పౌస్ నేమ్ చేంజ్ అనేది ఇందులో ఎడిట్ అయితే చేశారు. ఎంప్లాయీ గిట్లా లేడీ గిట్లా అయినట్టయితే వాళ్ళ యొక్క మ్యారేజ్ తర్వాత వాళ్ళకు స్పౌస్ గిట్లా ఎడిట్ చేయవలసి అయితే ఉంటుంది కాబట్టి దీన్ని ఇందులో అయితే ఉంచారు. ఇంతకుముందు వర్షన్ 2లో కానీ 1లో కానీ ఇది లేకపోయిండే, ఇప్పుడు 3.0లో అయితే వీళ్ళు దీన్ని అయితే మెన్షన్ చేశారు. దీనికోసము అవసరమైనటువంటి ఈ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ స్పౌస్ నేమ్కు చేంజ్ కోసం అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే దగ్గర 11 అయితే ఉన్నాయి. లో పాస్పోర్ట్, రేషన్ కార్డు అండ్ బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఫోటో ఐడి కార్డు, ఆధార్ కార్డు అండ్ 10th 12 మార్క్ షీట్ కానీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ 11 డాక్యుమెంట్లలో ఏదో 2 కానీ 3 కానీ మీరు అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. టేబుల్ డి చూసినట్టయితే మెర్చువల్ స్టేటస్ గురించి చూసినట్టయితే 3.0లో అప్డేట్ ఉన్నాయి, 2 అయితే ఉంచారు. ఒకటి డెత్ సర్టిఫికేట్ అండ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. మెర్చువల్ సర్టిఫికేట్ కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కానీ, డైవర్స్ సర్టిఫికేట్ కానీ, ఈ విధంగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎక్స్ట్రాగా వచ్చినాయి 3.0లో డెత్ సర్టిఫికేట్ అండ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేవి ఎక్స్ట్రా అయితే యాడ్ అయితే చేశారు. ఇంకా టేబుల్ ఈలో చూసినట్టయితే డేట్ ఆఫ్ జాయినింగ్ కోసము ఎంప్లాయీ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్ కానీ, అపాయింట్మెంట్ లెటర్ కానీ, ఈ విధంగా 4 డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతుంటాయి. ఇక రీజన్ ఆఫ్ లివింగ్ చూసినట్టయితే ఇందులో ఒకటి అప్డేట్ అయితే చేశారు, డెత్ సర్టిఫికేట్. అదేవిధంగా డేట్ ఆఫ్ లీవింగ్ గురించి చూసినట్టయితే రిజైన్ లెటర్ కానీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ, ఈ విధంగా ఒక 5 సర్టిఫికేట్లు అయితే ఇచ్చారు. ఇందులో కూడా ఒక సర్టిఫికేట్ ఎక్స్ట్రా యాడ్ అయితే అయింది, డెత్ సర్టిఫికేట్. ఇంకా నేషనాలిటీ గురించి చూసినట్టయితే ఇలా మెయిన్గా పాస్పోర్టు, పెన్షన్, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్, ఈ విధంగా ఒక 9 డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉన్నది. ఇంకా ఆధార్ అప్డేట్ కోసము ఆధార్ కార్డు కానీ, ఈ కార్డు కానీ లింక్డ్ విత్ యాక్టివ్ మొబైల్తోనే ఉన్నటువంటి ఆధార్ కార్డ్ అయితే మనకు అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ ఎస్ఓపి 3.0లో అయితే కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. మేజర్గా చూసినట్టయితే ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ అయిన వాళ్ళకు ఏ విధంగా చేసుకోవాలి, మ్యాచువల్ స్టేటస్ కానీ, స్పౌజ్ నేమ్ యాడ్ చేసుకునే దానికి, ఈ విధంగా కొన్ని అప్డేట్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే ఎంత టైంలో ఇవి మనకు అప్డేట్ అవుతాయి అనేది కూడా తీసుకొచ్చారు. ఇది మనకు లేటెస్ట్గా ఈపీఎఫ్ఓ నుంచి వచ్చినటువంటి ఎస్ఓపి 3.0. దీని ద్వారా మన ఎంప్లాయీస్కి అయితే కొద్దిగా యూజ్ అయితే అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.